రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్జాగూడ వద్ద కార్ అతివేగంగా నడుస్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వారు ICFAI విద్యార్థులు సూర్యతేజ, సుమిత్, నిఖిల్, రోహిత్గా గుర్తించారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యి ఆమె పరిస్థితి విషమంగా మారింది. విద్యార్థులు కారులో హైదరాబాద్ వస్తుండగా అతివేగంతో చెట్టును ఢీకొట్టారు. బర్త్డే పార్టీ చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా సమాచారం. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, కార్ పరిస్థితి చూస్తేనే వాళ్ళు ఎంత వేగంగా ఉన్నారో కూడా అర్థమవుతోంది. అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తున్నారు. ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? 4 మృతుల కుటుంబాలకు ఈ సమాచారం అందిందా? అప్డేట్స్ చెప్పండి. హరి, అర్ధరాత్రి శంకర్పల్లి మండలం మిర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 కుటుంబాలకు సంబంధించి విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, శంకర్పల్లి మండలం మిర్జాగూడ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ క్షణకాలం నిర్లక్ష్యమే 4 ప్రాణాలను బలి తీసుకుందని చెప్పుకోవచ్చు. మన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటి వరకు వారంతా కూడా నవ్వుతూ తుల్లుతూ కేరింతలు కొడుతూ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత బర్త్డే కేక్ కట్ చేసిన చేతులే చితిమంటల్లో కాలిపోవాల్సిన పరిస్థితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్ చూస్తే పూర్తిగా వాహనమంతా కూడా నుజ్జైన పరిస్థితి. ఎక్కడికక్కడ వాహనాలంతా కూడా పార్ట్స్గా దూరం పడిన పరిస్థితి ఉంది. ఈ రోడ్డు ప్రమాదం వాహనం ఎంత వేగంతో వచ్చి ఢీకొందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్డంతా కూడా పూర్తిగా రక్తసిక్తమైపోయింది. 4 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నక్షత్ర అనే ఒక యువతి మాత్రం ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. స్థానికంగా ఉన్న గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తిగా ఆ 4 కుటుంబాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అంధకారం నెలకొంది. మనం చూసుకోవచ్చు, వాహనం ఎంత వేగంగా వచ్చి ఢీకొంటే ఎంత నుజ్జై ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో పూర్తిగా వాహనం అయితే పూర్తిగా నుజ్జయింది. ఇది బర్త్డే వేడుకలు జరుపుకొని వాళ్ళు రిటర్న్లో హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి జరిగిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పూర్తిగా వాహనం పూర్తిగా నుజ్జైన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇది ఆంధ్రప్రదేశ్ చెందిన వెహికల్గా మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ చెందిన వెహికల్ అని చెప్తున్నారు. మృతులైతే నిఖిల్, సుమంత్, రోహిత్, సూర్య ఈ 4 కూడా BBA చదువుతున్న విద్యార్థులు. వీరితో పాటు నక్షత్ర అనే మరో విద్యార్థి కూడా ఉంది. వీరంతా కూడా బర్త్డే వేడుకలకు అని చెప్పి రావడం జరిగింది. బర్త్డే వేడుకలు జరుపుకున్న తర్వాత వీరంతా కూడా తిరిగి హైదరాబాద్ రిటర్న్ అవుతున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ చెందిన వెహికల్ AP31 DT4899 వెహికల్ నంబర్గా గుర్తించారు. అయితే ఈ వాహనానికి సంబంధించి పూర్తిగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. చెట్టును ఎంత బలంగా ఢీకొట్టారంటే పూర్తిగా వాహనం అంతా నుజ్జయ్యే పరిస్థితి ఉంది. చెట్టు దగ్గర కూడా మీకు ఒకసారి పరిస్థితిని చూపించే పరిస్థితి చూస్తాను. చెట్టును వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడం జరిగింది. పూర్తిగా వాహనంలో ఉన్న వెహికల్లో ఉన్న పార్ట్స్ అన్ని కూడా పూర్తిగా నుజ్జయ్యాయి. బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా అక్కడికక్కడే చనిపోయారు. మనం చూసుకోవచ్చు, చెట్టు పరిస్థితి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. చెట్టుకు కూడా బలంగా వచ్చి ఢీకొట్టడం జరిగింది. శంకర్పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మార్గము ఒక్కసారిగా అతివేగంతో అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. శంకర్పల్లి నుంచి ఇది హైదరాబాద్ వెళ్ళే మార్గము. ఒక్కసారిగా ఇక్కడికి రాగానే మిర్జాగూడ బస్టాప్ దగ్గర ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. బర్త్డే కేక్ కట్ చేసిన చేతులే చితిమంటల్లో కాలిపోవడంతో ఆ 4 కుటుంబాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. హరి. ఓకే విక్రమ్.